రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్సీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో మా కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశానుసారం మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మా నిరసన ఏదైతే ఉందో డప్పు చప్పుడుతోటి గ్రామ గ్రామాన మోడీ గారు అమిత్ షా గారు క్షమాపణ చెప్పేంత వరకు గ్రామ గ్రామాన డప్పు చాటింపులు ఉంటాయి. గ్రామ గ్రామాన మా కార్యక్రమాలు కొనసాగిస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. అదే తీరుగా మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులైనటువంటి ఎండి అయ్యూబ్ గారు రావాల్సి ఉండే మరి ఆయన గారు అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ పోవడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వుబాసి సంతోష్ గారు అదే తీరుగా మా సంపత్ గారు జిల్లా కార్యదర్శి మాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మరి వాళ్ళ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా ప్రారంభించవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేడు వరంగల్ జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ గౌరవనీయులు శ్రీ చిలువేరు శ్రీనారాయణ గారి నాయకత్వంలో మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాశీబుగ్గలో అంబేద్కర్ సెంటర్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అరాచకాలను అరికట్టడానికే ఈరోజు మోడీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్న నేతృత్వంలో ఈరోజు సీనన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈరోజు ఎస్సీ విభాగం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా జై హో కవ్వంపల్లి. మరి కవ్వంపల్లి సత్యనారాయణ గారు సీనన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం ముక్త కంఠంతో ఏకీభవిస్తూ ఇక్కడ రావడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు, దుష్కార్యక్రమాలను ఎండగట్టడానికే ఈరోజు కాశీబుగ్గలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని అవమానిస్తూ ఒక ఆలయంలో వెళ్తే దాన్ని పసుపు నీళ్లతో కూర్చడం అనేది సిగ్గుచేటు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతమ్మదులారా ఈరోజు మీ ఆలయాలు అపవిత్రమైన అనే ఒక దుహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నమ్ముకునే దేవుడు అంత బలహీనుడని ఈరోజు మా మల్లికార్జున ఖర్గే గారు బలవంతుడని మీరు నమ్ముతూ ఉన్నారు, మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకనంటే మీ మంత్రాలు, తంత్రాలు ఏ ఆలయంలో పనిచేస్తలేవు. ఈరోజు ఖర్గే గారి బలము, శక్తి ముందట ఏ మంత్ర తంత్రాలు పనిచేస్తలేవని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక దళితుల్ని అవమానించే విధంగా ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడా లేని విధంగా అవమానపరిస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ, దళిత సబ్బండ వర్గాలు, బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఎవరు కూడా ఊరుకోరని మేము కోరుతా ఉన్నాం. కేవలం ఈ కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రానున్న రోజుల్లో బిడ్డ మోడీ నువ్వు గద్దె దిగేంత వరకు ఇదే సీనన్న నాయకత్వంలో మీ అందరం పనిచేసి మీ యొక్క గద్దె దించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.